ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయ్యింది. ఆ పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం మంచిది కాదని. చూడు, నువ్వు చాలా అమాయకురాలివి. ఆ కాకులు చాలా చెడ్డవి. వాటితో స్నేహం వద్దు. లేదు, అలా ఎందుకు అనుకుంటావు? అవి చాలా మంచివి. సరే, నీ ఇష్టం. నీ మంచి కోరి చెప్పా. జాగ్రత్తగా ఉండు మరి. తోటి పిచ్చుక ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ తెలివి తక్కువ అమ్మాయి ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా రమ్మని చెప్పాయి. మనం అలా బయటికి వెళ్దాం. వస్తావా నేస్తం? వస్తా, పదండి వెళ్దాం. ఈ అమాయకపు పిచ్చుక కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా అడగకుండా వాటితో పాటు బయలుదేరింది. కాకులు అన్ని ఒక పొలంలోకి వెళ్లి అక్కడ పంట అంతా నాశనం చేశాయి. అయ్యయ్యో, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. సరేలే, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. అయ్యో 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 రామా, నా పంట అంతా నాశనం చేశాయి ఈ పక్షులు. వీటిని కర్ర పట్టుకొని ఆ కాకుల్ని కొట్టడం మొదలు పెట్టాయి. అయితే ఈ కాకులకి ఇది అలవాటే కాబట్టి తుర్రున ఎగిరిపోయాయి. కానీ ఈ అమాయకపు పిచ్చుక ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయింది. ఇలా రా, నువ్వు నా పంటని నాశనం చేస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడిప్పుడు. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు. నేను చాలా అమాయకురాల్ని. నేనేమీ చేయలేదు. నన్ను వదిలేయండి దయచేసి. పంట నాశనం అయిన కారణం చేత చాలా కోపంలో ఉన్న ఈ పక్షి చేతికి దొరికిన ఆ పిచ్చుకను పట్టుకొని మరో 2 దెబ్బలు వేసింది. తన వైపు చాలా అసహ్యంగా చూసి తనని విడిచింది. ఇతరులు మనల్ని చూసి మన గుణం ఏంటో నిర్ధారిస్తారు. కాబట్టి మనం మంచిగా ఉన్నా సరే మన మిత్రులు చెడ్డవారైతే మనల్ని కూడా చెడ్డవారిగా పరిగణిస్తారు. కాబట్టి మనం మంచిగా ఉన్నా కూడా మన స్నేహితులు కూడా మంచివారై ఉండాలి. మనం ఎల్లప్పుడూ మంచివారితోనే స్నేహం చేయాలి.